అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా డ్రైవింగ్ లో మా కార్ ఇట్లా అవుతుందని పెచ్చులుగా పగిలిపోయింది మొత్తం. మా కార్ కి అయితే యాక్సిడెంట్ అయిందనమాట. అది కూడా ఈ మహానుభావు డ్రైవింగ్ లోనే. ఆ దెబ్బకైతే నేను డ్రైవర్ సైడ్ నుంచి సీట్ లోంచి దిగలేక యువతల సీట్ లోంచి అయితే దిగాను. డోర్ కూడా ఓపెన్ కాలేదు. బేసిక్ గా మనకి మాన్యువల్ కార్లు తోలడం రాదనమాట. ఓన్లీ ఆటోమేటిక్ కారే తోలుతాం. మా అన్న వద్దురా అనగా నేను బలవంతంగా కారు లాక్కొని మరీ తోలాను. మేమైతే పక్కనే ఉన్న రెస్టారెంట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇదే అనమాట యాక్సిడెంట్ అయిన ప్రాసెస్. నేనైతే పెద్ద స్పీడ్ లో కూడా ఏమీ లేదు. జస్ట్ 20లో వెళ్ళాను అంతే. జస్ట్ 20. వాటర్ ట్యాంకర్ కి అయితే వెనక బంపర్ ఉంది. ఆ బంపర్ అయితే వెనక్కి కంప్లీట్ గా ట్విస్ట్ అయిపోయింది. అదైతే కంప్లీట్ గా నా కార్ లోకి దిగబడిపోయింది. ఎంత తక్కువ స్పీడ్ లో వెళ్ళినా కానీ ఇంత డ్యామేజ్ అయిందంటే అదే 30లో 40లో వెళ్ళి ఉంటే డైరెక్ట్ ఎయిర్ బ్యాగ్ లో ఓపెన్ అయ్యేమో. ఇంత వర్స్ట్ బిల్డ్ క్వాలిటీ నా జీవితంలో తక్కువ రేట్కి వస్తున్నాయి కదా అని చెప్పి ఇట్లాంటి డబ్బా కార్లను అయితే అసలు కొనొద్దు. రేట్ అయినా సరే ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు. మంచి కారే కొనుక్కోండి. మీ అచ్చడికి అయితే కొంచెం కోపం వచ్చింది, సారీ. ఎందుకంటే నేను 20 కూడా వెళ్ళలేదు. ఇంకా తక్కువ స్పీడ్ లో వెళ్తుంటే ఇంత డ్యామేజ్ అయ్యి ఇంత జరిగిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఎందుకంటే నవ్వుతా వీడియోలు చేస్తున్నాను. నేను ఇప్పుడు ఏడుపు ముఖం పెట్టుకున్నంత మాత్రం నా కార్ ఏం రిపేర్ అయిపోదు. మూలంగా 50 మంది ప్రజానికానికి అచ్చడి తెలియజేయండి ఏమనగా ఎప్పుడైనా సరే నవ్వడానికి రీజన్ ఎత్తుకోండి, ఆడడానికి. అయినా నాకేమైతుంది, నా వెనక వెంకీ డాడీ ఇంకా మీరు ఉన్నారుగా. ఉంటా బాయ్.